ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి గురువు ఇంపార్టెన్స్ గురించి. వింటారా? సిన్సియర్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ రామాయణంలో స్టార్టింగ్ స్టేజెస్లలో రాముడు చిన్న బాలుడిగా ఉంటాడు. 16 years క్రాస్ గాడు, 14 or 16 అరౌండ్ ఉంటాడు. రాముడు లక్ష్మణుడు. వినండి అమ్మా, పక్కోళ్ళతో మాట్లాడొద్దు, సిన్సియర్గా వినాలి. నాకు ఫుల్ హాల్ సైలెంట్ కావాలి. రిక్వెస్ట్ ప్లీజ్. 5-10 minutes క్లోజ్ అంతే. 10 minutes అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. సో ఒక రాముడు లక్ష్మణుడు చిన్న చిన్న బాలులు ఉంటారు. అప్పుడే సడన్గా విశ్వామిత్రుడు వస్తాడు రాజ్యంలోకి. ఎందుకంటే ఆయన అడవులలో ఉంటారు వాళ్ళు. రాజ్యానికి రాగానే వార్త వెళ్తుంది దశరథునికి, రాముడు విశ్వామిత్రుడు వచ్చినాడు మన దగ్గరికి అనగానే ఈయనకు ఒక పక్క ఆనందం అవుతుంది, ఇంకొక భయం పడుతుంది లాస్ట్కి. ఏంటంటే తెలుసా, విశ్వామిత్రుడు ఉత్తగా రాడు. ఏదన్నా వర్క్ ఉంటేనే వస్తాడు, ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంటేనే వస్తాడు. అక్కడ ఆయన రాగానే పోతాడు, దండం పెడతాడు, అన్ని అడుగుతాడు, కుశల ప్రశ్నలు, గౌరవిస్తాడు, షాలేస్తాడు, అన్నీ అవుతాయి. దండం పెట్టిన తర్వాత అడుగుతాడు, స్వామి ఎందుకు వచ్చినారు, ఏం కథ, ఏం కావాలని అడగంగానే ఒక్క పాయింట్ చెప్తాడు. నేను పక్కకే ఆశ్రమంలో యజ్ఞం చేస్తున్నా, అక్కడ రాక్షసులు వచ్చి దాన్ని ఆగం చేస్తా ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. రాముడు లక్ష్మణుని నాతో పంపిస్తే నేను తీసుకెళ్తే వీళ్ళు వాళ్ళని రాక్షసులను చంపుతాడు, ఆ రాక్షసులు భయంకరులు అని చెప్తాడు. దశరథుడికి అర్థం కాదు. ఏమంటాడు తెలుసా? అప్పుడు చూడండి తండ్రి ప్రేమ. దశరథుడు ఏమంటాడంటే, నేను వస్తా స్వామి, ఇక పిల్లలు ఎందుకు అంటాడు. విశ్వామిత్రుడు ఏమంటాడు, నువ్వు వద్దు నాకు అంటాడు, నాకు రాముడు లక్ష్మణుని పంపించమంటాడు. సెకండ్ ఏమంటాడు తెలుసా, నా సైన్యాన్ని మొత్తం పంపిస్తా, టోటల్గా నా టోటల్ సైన్యం పంపిస్తా స్వామి, నేను కూడా వస్తా, రామలక్ష్మణులు చిన్న పిల్లలు అంటే. మళ్ళీ ఏమంటాడు విశ్వామిత్రుడు, నాకెవ్వరు వద్దు, రామలక్ష్మణులే కావాలంటాడు. గమ్మత్తైన విషయము, దశరథునికి ప్రేమనే కనబడుతుంది. విశ్వామిత్రుడు గురువు అయినందుకు ఆయనకు తెలుసు అసలు మర్మం, ఎందుకు తీసుకుపోతున్నారు రామలక్ష్మణులని. ఫస్ట్ తీసుకుపోయి రామలక్ష్మణులను యుద్ధ విద్యలు నేర్పి, అస్త్రశస్త్రాలు నేర్పి, పర్ఫెక్ట్ చేసి ఆ రాక్షసులను చంపించి లోకానికి రాముడు లక్ష్మణుడు ఖతర్నాకోళ్ళు ఉన్నారు, పుట్టినారు అని చెప్పి లోకానికి చాటింపడానికి ఆ ప్రయత్నం జరుగుతుంది. అది గురువుకు మాత్రమే తెలిసి ఉంటుంది. తండ్రి ప్రేమకు అర్థం కాదు, తల్లి ప్రేమకు అర్థం కాదు, కొన్నిసార్లు నీ ఫ్రెండ్స్కి అర్థం కాదు, వేరే వాళ్ళకి అర్థం కాదు. గురువులకు అట్లాంటి విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఎప్పుడు గురువు చేయి పట్టుకొని, మళ్ళీ చెప్తున్నా నేను, మనకు 10 మంది లెక్చరర్లు ఉంటారు, మనకు కనెక్ట్ అయ్యి, అంటే వేవ్ లెంత్ కనెక్షన్ అంటారు దాన్ని. ఏం తెలుసా, ఇప్పుడు 98.3 FM ఇట్లా చేసినాం అనుకో, తిప్పితే అది కనెక్ట్ అవుతుంది. 102 అయితే 102 కనెక్ట్ అవుతుంది. అందరు కనెక్ట్ గారు, బికాజ్ ఎవరి ఫ్రీక్వెన్సీ వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది. మీకు తెలియదు అది సైన్స్ అండ్ లాజిక్ లో డిఫరెంట్ వే, వైబ్రేషన్స్ డిఫరెంట్ సైన్స్ లో. అట్లా నీకు కనెక్ట్ అయ్యే గురువులు ఉంటారు, నువ్వు నచ్చే గురువులు ఉంటారు, నిన్ను మెచ్చే గురువులు ఉంటారు. వాళ్ళను పట్టుకొని కరెక్ట్గా రెగ్యులర్గా, సార్ నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఎందుకు తెలుసా, మనకి ఇక్కడ టౌన్లలో ఉన్నప్పుడు మనకు సజెషన్స్ కావాలి. ఎందుకు, మీరు టౌన్లలోనే గొప్ప కాదు, ఇక్కడ టౌన్లలో నువ్వు ఉండొచ్చు ఖతర్నాకు, నువ్వు ఖతర్నాక్ అయినా గుడ్డిలో మెల్లమేల అవుతుంది. సిటీకి పోతే లైఫ్ మారుతుంది, బాంబే పోతే లైఫ్ మారుతుంది, ఢిల్లీ పోతే లైఫ్ మారుతుంది, నార్త్ హర్యానా లాంటి ప్లేస్కి పోతే చుక్కలు కనబడతాయి. ఎందుకు తెలుసా, ఫస్ట్లో పోయినప్పుడు అసలు మనకు బతకనే రాదు, చాలా మందికి హిందీ రాదు, అక్కడ నువ్వు బతకలేవు. ఎవరైనా హిందీలో మాట్లాడుతుంటారు, హిందీ వచ్చు చాలా మందికి. ఇప్పుడు మనకేంది అదృష్టం, హిందీ కొందరికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈజీగా సస్టైన్ అవుతారు, మిగిలిన వాళ్ళు కాలేరు. అట్లా మీరు ప్రతి సబ్జెక్ట్ను అర్థం చేసుకొని ముందుకెళ్ళి లాంగ్ టర్మ్లో సక్సెస్ కావాలంటే ఒకటే గుర్తుంచుకోండి, పొగరు ఉండకూడదు. నంబర్ 1 వచ్చినావు మీ క్లాస్లో, పొగరొద్దు. జాబ్ వచ్చింది, పొగరొద్దు. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళా జాబ్ ఎక్కిన తర్వాత మళ్ళీ అంటున్నా, రోజు 8 hours ఉంటుంది జాబు, 8 hours స్లీప్ ఉంటుంది, ఇంకా 8 hours ఖాళీ ఉంటావు. రోజు 8 hours జాబు, 8 hours స్లీప్, 8 hours ఖాళీ. సక్సెస్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, 24 hours అందరికీ కామన్. సక్సెస్ అయ్యేటోళ్ళకు ఫెయిల్యూర్ వాళ్ళకు 24 hours కామన్. సక్సెస్ అయ్యేటోడు 24 hours కష్టపడుతుంటే, ఫెయిల్యూరోడు ఎట్లా కష్టపడాలి అని ఆలోచించడంలోనే 24 hours వేస్ట్ చేస్తున్నారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ ఇట్లా ఖతర్నాకోలుతోనే తయారు కాలే. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, అవన్నీ పెద్ద మాటలు. స్టార్ట్ విత్ జాబ్. జాబ్కి ఎక్కే వరకు ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోండి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోండి. ఇంటర్వ్యూలో ఒక 50 questions అడుగుతారు, అంతకెక్కువ క్వశ్చన్లు అడగరు. ఓపెన్ సీక్రెట్ చెప్తున్నా మీ అందరికీ, 50 questions ఎక్కువ క్వశ్చన్లు అడగరు వాళ్ళు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలు నేను కండక్ట్ చేసిన టీసీఎస్లో వాళ్ళకి అందరికీ ఏం తెలుసా, మీకు ఎక్కువ సబ్జెక్ట్ రాదని వాళ్ళకి తెలుసు క్లియర్గా.
వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఏం చెక్ చేస్తారో చెప్తున్నా, 3 చెక్ చేస్తారు. యాటిట్యూడ్ ఉందా లేదా, ఏం యాటిట్యూడు, రాదు కానీ నేర్చుకునే యాటిట్యూడ్ ఉందా లేదా. 2 కాన్ఫిడెన్స్ ఉందా లేదా. 3 మాట్లాడే విధానం బాగుందా లేదా. ఈ 3 చెక్ చేస్తారు. అంతకుమించి ఇంటర్వ్యూలో నీకేం చెక్ చేయరు. నీకంత సబ్జెక్ట్ ఏం రాదు, అది వాళ్లకు తెలుసు, మాకు తెలుసు, లోకానికి తెలుసు. మార్కుల కోసం చదివి నువ్వు బయటకు వచ్చినవని అందరికీ తెలుసు. ఆయన ఇక్కడ మళ్ళీ చెప్తున్న, ప్రైవేట్ యాజమాన్యాలు ప్లీజ్ రిక్వెస్ట్, జనాలలో ఈ కాన్ఫిడెన్స్ నింపే ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ని కంపల్సరీగా కాలేజ్ కరికులంలో ఉండదు, మీ దాంట్లో స్పెసిఫిక్గా ఇంట్రడ్యూస్ చేయండి దాన్ని. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ప్రతి వారం ఒక సెషన్ 45 నిమిషాల క్లాస్, ఏం లేదు 10 మంది ఉండని, 45 మందికి ఇంట్రెస్ట్ లేదు, దుబ్బేమనుండి వాళ్ళని, ఎక్కువమనుండి, నా అవసరం లేదు నాకు. ఈ 10 మంది రావాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. నా పేరు శ్రీపాదరామ్, నా బ్యాక్గ్రౌండ్ ఇది, అమ్మ నాన్నల పేర్లు, నేను చదువుకుంది ఇక్కడ, అవ్వాలనుకుంటుంది ఇది, నా గోల్ ఇది, పోయి కూర్చోవాలంటే. 2nd పర్సన్, 3rd పర్సన్, 4th పర్సన్, 5th పర్సన్, 52 times in 1 year, 208 times in 4 years. నీ కాన్ఫిడెన్స్ కు ఎదురే ఉండదు ఎక్కడ కూడా. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. 3 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ స్కిల్స్ కి. 1 యాటిట్యూడ్. ఏంటిది అది? యాటిట్యూడ్ అంటే ఏం చెక్ చేస్తారో మళ్ళీ చెప్తున్నా అక్కడ ఇంటర్వ్యూలో. సార్ అడిగిన క్వశ్చను వస్తే వచ్చు అని చెప్పాలి, అది ధైర్యం, అది యాటిట్యూడ్. రాకుంటే సార్ నాకు ఇది రాదు సార్ అని చెప్పే ధైర్యం యాటిట్యూడ్. నాకు ఈ క్వశ్చన్ రాదు సార్, ప్లీజ్ కెన్ యూ ఆస్క్ మీ నెక్స్ట్ క్వశ్చన్, అది యాటిట్యూడ్. అనవసరంగా వచ్చి రాని దాంట్లో అబద్ధాలు చెప్పి ఆయన ముందర ఫెయిల్ అయ్యి నవ్వుల పాలై, వస్తే చెప్పు, 2 లైన్లు చెప్పు, సార్ ఇంతే వచ్చు సార్, నాకు ఎక్కువ రాదు సార్, ప్లీజ్ ఆస్క్ మీ నెక్స్ట్ క్వశ్చన్. అది యాటిట్యూడ్కి సంబంధించిన విషయం. ఇంకొకటి ఏం చెక్ చేస్తారు తెలుసా, లోపల కాన్ఫిడెన్స్ ఉందా లేదా, సబ్జెక్ట్ లేకున్నా నేర్చుకునే యాటిట్యూడ్ ఉందా లేదా, నేను నేర్పిస్తే నేర్చుకునే యాటిట్యూడ్ ఉందా లేదా. బలుపు క్యాండిడేట్లకు నేర్పిస్తే కూడా నేర్చుకోలేడినా అని అన్నప్పుడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావు అంతే. నీకు కొన్నిసార్లు అర్థం కాదు తెలుసా, పక్కోడు మార్కులు తక్కువ ఉంటుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. నా ఫుల్ మార్కులు, నేను సెలెక్ట్ గాను. నాకు ఇది ఎగ్జాక్ట్లీ లైఫ్లో జరిగింది. సత్యంకి ఇంటర్వ్యూకి పోయినప్పుడు గ్రూప్ డిస్కషన్ అవుతుంది కదా, నేను 83% మా ఎంసీఏలా. నేను ఎట్లా పోయినా తెలుసా, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెంట్గా పోయినా. నాకు చెప్పిన కదా, అందరు అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురా అంటారు, మనకేం తెలుసు పోయి, ఎక్స్పీరియన్స్ వస్తే కానీ తెలియదు. వెళ్ళిన టెస్ట్ ఉత్తగానే పాస్ అయినా, ఎందుకంటే కళ్ళు మూసుకొని అరిథమెటిక్ ఇప్పుడు కూడా చేస్తా, ఏ పేపర్ ఇచ్చినా కూడా పాస్ అయిపోయినా. డిబేట్ పెట్టిర్రు, డిబేట్లో నేను ఒక్కనే డామినేట్ చేసిన, మొత్తం సెషన్ అంతా 10 నిమిషాలు నేనే డామినేట్ చేసిన గ్రూప్ను. నన్ను ఏం చేసిరప్పుడు, రిజెక్ట్ చేసిరప్పుడు. ఏం చేశారు, సెలెక్ట్ చేయలే. నేను పరేషాన్ అయిపోయిన బయటకు వచ్చి, సార్ ఎవరు మాట్లాడలేదు సార్, నేను ఒక్కనే మాట్లాడినా కదా. ఆయన ఏం చూసిండు తెలుసా, వీడొక్కడు మాట్లాడు కాదు, ఎవరిని మాట్లాడకుండా వీడు మాట్లాడుతుండంటే వీడు టీంకి పనికి రాడు అని రిజెక్ట్ చేసి. ఇట్లుంటాయి లాజిక్స్. ఇవి ఎప్పుడు అర్థమవుతాయి, సత్యం ఇంటర్వ్యూ పోయి ఫెయిల్ అయి నాకు అర్థమైంది, అరే ఓవర్ నాలెడ్జ్ కానీ గ్రూప్ని కలుపుకొని పోవాలి కానీ గ్రూప్ని డామినేట్ చేయొద్దు అని ఒక దగ్గర అర్థమైంది. 2nd దానికి పోయినా ఫెయిల్ అయినా, 3rd దానికి పోయినా ఫెయిల్ అయినా, 4th ఇంటర్వ్యూ టీసీఎస్ ఇంటర్వ్యూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పాస్ అయిపోయినా. ఎందుకు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంత ఖతర్నాకుండా 3-4 వాటిలల్లా. అది నాకు 83% ఎంసీఏ టాపర్ అయితే 4వ ఇంటర్వ్యూ వెళ్ళింది. నీ పరిస్థితి ఎన్ని ఇంటర్వ్యూలో, అసలు ఇంటర్వ్యూలు ఎవడన్నా పిలుస్తాడో లేదో, నీ మార్కులు చూసి దండం పెట్టి ఇట్లాంటి షీట్ ఎక్కడ చూడలేదు ఆయన, పో ఇంటికి. ఆయన మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తలేను, నా ఒక్క మంచి ఇంట్రెస్ట్ అయిన పాయింట్ లాస్ట్ చెప్పి బంద్ చేస్తా. హయ్యెస్ట్ టాలెంట్ సిటీలో ఉండదు, టౌన్స్లల్లో ఉంటుంది. హయ్యెస్ట్ టాలెంట్ టౌన్స్లల్లో ఉంటుంది. కానీ రైట్ గైడెన్స్ కావాలి, కాంపిటీటివ్ స్పిరిట్ కావాలి. ఈ మధ్య కాలంలో అవి కూడా బాగా పెరుగుతున్నాయి. ఖతర్నాక్ ఏవైతే టౌన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ప్లేస్లా, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జైరాబాదు, సంగారెడ్డి, ఈ అన్ని ఏరియాలల్లో పెరుగుతుంది బాగా. రిక్వెస్ట్ ఒకటే, నిత్య విద్యార్థిగా ఉండు, బలుపొద్దు. 10 మార్కులు వచ్చినాయి, 90 మార్కులు వచ్చినాయి, భయం లేదు. ఒక స్టెప్ పాస్ అయినావు, జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టినవు, ఒక స్టెప్ అయింది, పెద్ద పడగొట్టేది ఏం లేదు. మళ్ళీ ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ఏం లేదు, పెళ్లి కావాలి, మళ్ళీ పిల్లలు కావాలి, వాళ్ళని చదివిపియాలి, కారు కొన. అసలు జీవితంలో ఫుల్ స్టాప్లే లేవు, అన్ని కామాలు కామాలు కామాలు. ఏ సినిమాలు చెప్పిర్రు ఇది? మరేం తెలియరా? ఆడ చూసి జీవితంలో ఫుల్ స్టాప్లు ఉంటాయి, కామాలే ఉంటాయి. ఏం నేర్చుకున్నావు మరి? నువ్వు ఆగిపోయినావు కదా ఫుల్ స్టాప్ పెట్టుకొని. ఒక్క దాంట్లో 90 రాగానే 90 వచ్చినాయి, ఒక్క సబ్జెక్ట్లో 90 వస్తే ఏం చేసుకోవాలి నేను?
సక్సెస్ కి ఫుల్ స్టాప్ ఉండదు, కామాలే ఉంటాయి. అంటే మీనింగ్ ఏంది? నిత్య విద్యార్థిగా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని మళ్ళీ చెప్తున్నా, గురువులను ఎవరైతే రెస్పెక్ట్ చేయరో వాళ్ళ ఫెయిల్యూర్కి కారణం ఏంటంటే గురువుల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావు మనకు.